భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో స్కామ్ అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది హర్షద్ మెహతా కుంభకోణం. ఈ స్కామ్పై ఇటీవల లక్కీ భాస్కర్ అనే సినిమా కూడా వచ్చింది. అయితే తాజాగా అమెరికాకు చెందిన జైన్ స్ట్రీట్ క్యాపిటల్ అనే సంస్థ భారత స్టాక్ మార్కెట్లో చేసిన భారీ కుంభకోణాన్ని సెబీ గుర్తించింది. దాదాపు 43,000 కోట్లకు పైగా స్కామ్ను బయటపెట్టిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. జైన్ స్ట్రీట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి భారతదేశంలో కూడా కార్యకలాపాలు జరుపుతోంది. జైన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత్ స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున అక్రమ పద్ధతుల్లో చేసిన లావాదేవీల ద్వారా దాదాపు 43,290 కోట్లు లాభాలను ఆర్జించినట్లు సెబీ గుర్తించింది. చట్టవిరుద్ధంగా ఈ లాభాలను ఆర్జించిందనే అభియోగాలతో కంపెనీకి చెందిన 4,843 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. కుంభకోణానికి పాల్పడిన జైన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు ఇకపై భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకుండా, ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం అమల్లో ఉంటుందని సెబీ ప్రకటించింది. అలాగే జప్తు చేసిన సంస్థ ఆస్తుల సొమ్మును షెడ్యూల్డ్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో ఉంచాలని, దానిపై సెబీకి హక్కు ఉండేలా చూడాలని జైన్ స్ట్రీట్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. సెబీ అనుమతి లేకుండా ఈ ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా చేయడం కుదరదు. అలాగే జైన్ స్ట్రీట్కి చెందిన అన్ని ఖాతాలను వెంటనే డెబిట్ ఫ్రీజ్ చేయాలని సెబీ దేశంలోని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఉదంతం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ వ్యాపార వాణిజ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. జైన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థ జనవరి 2023 నుంచి గత మార్చి 31 వరకు భారత స్టాక్ మార్కెట్లలో అక్రమ పద్ధతుల ద్వారా చేసిన ఆప్షన్స్ ట్రేడింగ్ వల్ల 43,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జించిందని సెబీ విచారణలో వెల్లడైంది. నిజానికి గత ఏడాది ఏప్రిల్లో సంస్థ కార్యకలాపాలపై వచ్చిన కొన్ని మీడియా కథనాల తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దీనిపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలోనే కుంభకోణాన్ని కనిపెట్టిన సెబీ కూడా చర్యలు చేపట్టడం ప్రారంభించింది. దీని తర్వాత సెబీ భారత స్టాక్ మార్కెట్లలో ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున వస్తున్న అధిక వాలటాలిటీని అరికట్టేందుకు కొత్త చర్యలు, నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో జైన్ స్ట్రీట్ ట్రేడింగ్ లావాదేవీలన్నింటినీ పరిశీలించిన సెబీ మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను గుర్తించింది. సెబీ నోటీసుల తర్వాత కూడా జైన్ కంపెనీ తన ట్రేడింగ్ లావాదేవీలు ఆపలేదని గుర్తించి తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం జైన్ స్ట్రీట్కి చెందిన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై ట్రేడ్ బ్యాన్ తీసుకొస్తూ చర్యలు చేపట్టింది సెబీ. ఇంత స్కామ్ ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న జైన్ స్ట్రీట్ క్యాపిటల్ అనే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మన స్టాక్ మార్కెట్లో 43,000 కోట్లకు పైగా కుంభకోణం చేసింది. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ స్కామ్ చేసినట్లు స్వయంగా సెబీనే బయటపెట్టి నిషేధం ఉత్తర్వులు జారీ చేయడం దుమారం రేపుతోంది. జైన్ స్ట్రీట్ సంస్థ దాదాపు 2,600 మంది ఉద్యోగులతో అనేక అసెట్ క్లాసెస్ కింద తన పెట్టుబడులను పెడుతోంది. దీనికోసం వివిధ దేశాల్లో తమ సబ్సిడరీ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. మన దేశంలో సంస్థకు చెందిన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా వీరి కార్యకలాపాలను పరిశీలించిన సెబీ వారిని ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా భారత స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధం విధించింది. అంతేకాదు జైన్ స్ట్రీట్ సంస్థకు చెందిన జైన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జైన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ లిమిటెడ్ సంస్థలపై కూడా సెబీ నిషేధం వేటు వేసింది. అలాగే ఈ సంస్థలు అక్రమంగా సంపాదించిన లాభాలు 4,843.5 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ సంస్థ భారత ఈక్విటీ మార్కెట్లో ఏకంగా 43,000 కోట్లకు పైగా స్కామ్కి పాల్పడిందనే ఆరోపణలపై లోతుగా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో జైన్ స్ట్రీట్ సంస్థ అందరి కళ్లకు గంతలు కట్టి ఎలా స్కామ్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. సెబీ ప్రాథమిక విచారణలో బయటపడిన
వివరాలను పరిశీలిస్తే జేన్ స్ట్రీట్ సంస్థలు మొత్తం 14 ఆప్షన్ ట్రేడింగ్ రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను భారీగా కొనుగోలు చేశాయి. అలాగే అదే స్థాయిలో క్యాష్ సెగ్మెంట్ కింద కూడా భారీ కొనుగోళ్లు చేపట్టాయి. దీని తర్వాత పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లను ఎక్స్పైరీ రోజు ఉదయాన్నే అమ్మేశాయి. తర్వాత మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్లో అధిక సంఖ్యలో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను కూడా అమ్మేసింది. దీని ద్వారా మార్కెట్ క్లోజింగ్ సమయానికి భారీగా సూచీలను ప్రభావితం చేసినట్లు సెబీ గుర్తించింది. గత ఏడాది జనవరి 17న ఉదయం జేన్ స్ట్రీట్ 4,370 కోట్ల విలువైన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను కొనేసింది. తర్వాత గుట్టు చప్పుడు కాకుండా 32,115 కోట్ల విలువైన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లను అమ్మేసింది. మధ్యాహ్నం సెషన్లో దూకుడుగా బ్యాంక్ నిఫ్టీ అంతర్లీన ఫ్యూచర్లో 5,372 కోట్లకు అమ్మేసింది. ఈ మొత్తం చర్య వల్ల బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్లో 46,620 కోట్లకు షార్ట్ పొజిషన్లను జేన్ స్ట్రీట్ సంస్థలు కలిగి ఉన్నాయి. ఇలా చేయటం వల్ల బ్యాంక్ నిఫ్టీ సూచీ క్లోజింగ్ నెమ్మదిగా ముగుస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. బ్యాంక్ నిఫ్టీ సూచీలను స్లో చేయడం వల్ల సాఫ్ట్ క్లోజింగ్ ఏర్పడింది. ఇదే సమయంలో ఆప్షన్స్ విభాగంలో జేన్ స్ట్రీట్ సంస్థలు 735 కోట్ల లాభాన్ని పొందాయి. మరోవైపు క్యాష్ ఫ్యూచర్స్ విభాగంలో కేవలం 61 కోట్ల 60 లక్షలు నష్టాన్ని పొందేవి. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ కారణంగా ఒక్క రోజులోనే జేన్ స్ట్రీట్ సంస్థ నికరంగా దాదాపు 670 కోట్ల 40 లక్షల లాభాన్ని పొందింది. స్కెచ్ వేసి సక్సెస్ అయిన ఊపుతో జేన్ స్ట్రీట్ రెండో ట్రేడింగ్ ప్లాన్ను అమలు చేసింది. సూటిగా చెప్పాలంటే జేన్ స్ట్రీట్ సంస్థ మరో వ్యూహంలో భాగంగా మార్కెట్ల ముగింపుకు కేవలం 2 గంటల ముందు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లు క్యాష్ విభాగాల్లో అమ్మకాల ద్వారా భారీగా షార్ట్ పొజిషన్లను క్రియేట్ చేసి సూచీలను తారుమారు చేసేది. దీని ద్వారా కూడా లాభాలను ఆర్జించినట్లు సెబీ విచారణలో బయటపడింది. గత ఏడాది జూలై 10న జేన్ స్ట్రీట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను దూకుడుగా 2,800 కోట్లకు అమ్మడం ద్వారా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లో 44,154 కోట్లకు షార్ట్ పొజిషన్ సృష్టించింది. ఇలా సూచీల ముగింపును తనకు కావాల్సినట్లుగా మార్చుకుని 225 కోట్ల లాభం ఆర్జించిందని సెబీ అంతర్గతంగా చేసిన విచారణలో తేలింది. ఇలాంటి మోసపూరిత ట్రేడింగ్ మానుకోవాలని సెబీ జేన్ స్ట్రీట్ సంస్థకు నోటీసుల ద్వారా హెచ్చరించినప్పటికీ డోంట్ కేర్ అంటూ ట్రేడింగ్ యథావిధిగా కంటిన్యూ చేసింది. ఇలా మార్కెట్ల క్లోజింగ్ సమయానికి సూచీలపై పట్టు సాధిస్తూ కోట్లు కొల్లగొట్టింది. నిఫ్టీ ఫ్యూచర్లతో పాటు దానిలో ఉన్న షేర్లను క్యాష్ సెగ్మెంట్లో హోల్డ్ చేస్తూ ఏకకాలంలో మార్కెట్లను నియంత్రించడం ద్వారా ఇది సాధ్యపడినట్లు సెబీ విచారణలో గుర్తించింది. అమెరికా సంస్థ చేసిన ఈ పని వల్ల చిన్న ట్రేడర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో భారీ నష్టాలను చూశారు. అంటే భారతీయ ఇన్వెస్టర్లను నష్టపరచడం ద్వారా అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ లాభాలను కొల్లగొట్టేది. వాస్తవానికి ఇలాంటి విధానాలు అక్రమ ట్రేడింగ్ చర్యలుగా భారతదేశంలో పరిగణించబడుతోంది.